అందరికీ ప్రభుపేట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం చేసిన ప్రభుకి వందనాలు. కూడిచ్చి ప్రత్యేకపేటకు వందనాలండి. మనం ఆల్రెడీ చూసిన ప్రత్యేకపేటకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనము వాక్యం ద్వారా మరి ప్రభు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాను మన మనసులు సిద్ధపరచుకుని మరి ముందుకు సాగుతామండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి ఘనమైన మన లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలను ప్రభు ఆదివారం రోజున చిన్న మందుగా నేను కూడుకునే అవకాశం తెచ్చేసి మీకు వందనాలని ఆదివారం చంద్రబాబు మీద తోడు సాయం తెచ్చండి. మీకు మహిమకరంగా చిన్ని ఆరాధన మీ సన్నిధిని చేరుతుందని నమ్ముతూ విశ్వసిస్తూ నేను దీనదాసుడు నిలబెట్టి నడిపిస్తున్న మీకే వందన తెలుపుకుంటున్నాను. తండ్రి ఇప్పుడు పరిచయం ముందు నడిపిస్తున్న మీకే వందనతో తెలుపుకుంటూ మీకే మహిమతో చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నేస్తున్నామని నడుపుకున్నాం తండ్రి. అందరికీ తెలిసిన పాట పాడదామండి. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మన జీవమాయే యెహోవా దేవుని పావన నామమును నాయంతరంగములో వసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మన జీవమాయే యెహోవా దేవుని దేవ సంస్తుతి చేయు మన జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తెంచుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మన జీవమాయే యెహోవా దేవుని దేవ సంస్తుతి చేయు మన జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తెంచుమా నాయంతరంగములో వసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మన జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తెంచుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. మార్క్ 10:1-12 చూసుకున్నామండి. డైవర్స్ అనే టాపిక్ మీద మనం ధ్యానం చేసుకుందాం. మార్క్ 10:1-12. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను బోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై యుందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరంగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి. అందుకు ఆయన, తన భార్యను విడనాడి మరియొక్కతెను పెండ్లి చేసుకొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లి చేసుకొనిన ఎడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పాను. ఆమేన్. సో ఇక్కడ మార్క్స్ వార్త 10-12 చూసుకుందామండి. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చాను. జనసమూహములు తిరిగి ఆయన యుద్ధకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను.
పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను బోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. పురుషుడు తన భార్యను విడనాడు న్యాయమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగిన. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చనని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞ మీకు వ్రాసి ఇచ్చెను గాని, సృష్ట్యాది నుండి దేవుడు వారికి పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. అంటే ఇక్కడ మన వచనాలు ఏం చెప్తున్నాయంటే, మరి యేసుప్రభుని అడుగుతున్నాయంటే, ప్రభు ఆయన మరి పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను బోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడు న్యాయమా అని అడిగిరు. అంటే యేసుప్రభు బోధించుచుండగా పురుషుడు తన భార్యను విడనాడు న్యాయమని అని అడగగానే అందుకు ఆయన, మోషే మీకు ఏమి ఆజ్ఞాపించాడు అనగానే, మోషే మరి పత్రికల్లో మరి విడనాడొచ్చు అని చెప్పి రాశారని చెప్పి సెలవిచ్చినేమని. కానీ యేసు మీ హృదయం వ్రాయించారంటే ఆమెను విడనాడవాలని మోషే సెలవిచ్చాను. ఆమెను విడనాడొచ్చు అని చెప్పి సెలవిచ్చారంటే మీ హృదయ కాఠిన్యమును బట్టి అది రాపిచ్చాను. కానీ యేసు ఏమని చెప్పిన, సృష్టి ఆది నుండి పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుని తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై యుందురు గనుక వారికి ఇద్దరుగా నుండగా ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. సో దేవుడు జతపరిచిన వారిని దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పి వారితో చెప్పి, తర్వాత ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగారు. అప్పుడు ఇంటికి వచ్చి శిష్యులందరూ మళ్ళీ అడిగినప్పుడు అందుకైనా తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నప్పుడు తాను విడనాడిన ఆమె విషయమే వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకునేటలా ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పాను. సో పురుషుడు ఒకరిని స్త్రీని విడనాడి పెళ్లి చేసుకుంటే వ్యభిచరించువాడగును. స్త్రీ పురుషుని విడనాడి మరి పెళ్లి చేసుకుంటే వ్యభిచరించునదగునని వారితో చెప్పాను. అంటే పురుషుడు స్త్రీ వదిలిన వ్యభిచరించినట్టు అవుతుంది. దేవుడు కలిపినది మరి మనుషులుగా ఎవరు కూడా వేరుపరచదని చెప్పారు. అంటే డైవర్స్ గురించి మరి యేసుప్రభుని అడిగిన ప్రశ్నకి సమాధానం. అంటే డైవర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు డైవర్స్ తీసుకుంటూ అంటారు కదా, విడాకులు డైవర్స్ అని అంటారు కదా చాలామంది. సో ఏంటి దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏమన్నాడంటే, మోషే రాసిన పత్రికల్లో అయితే మరి విడనాడొచ్చని చెప్పారని చెప్పి మరి పరిశీలందరూ దేవుడితో మరి మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నా అది మీ మనసులు కఠినపరచడానికి అలా అన్నాను తప్ప, కానీ ఆదిలో ఆదాము అవ్వని క్రియేట్ చేసినప్పుడే దేవుడు పురుషుడు స్త్రీగా క్రియేట్ చేసి ఏకపరిచి శరీరాలను వదిలి భార్యను హత్తుకొను అని చెప్పి, అంటే తల్లిదండ్రులు తెలిసి భార్యను హత్తుకోవాలి, దగ్గరికి రావాలని చెప్పి నేను చెప్పాను. వాక్యం సెలవిస్తుంది. వారిద్దరూ ఏక శరీరం, అంటే ఇద్దరు కలిసి ఒక శరీరం అయ్యి వారిద్దరూ ఏక శరీరం, అంటే ఒక శరీరమే ఉందరు, అంటే క్రీస్తులో ఏక శరీరమే ఉందరు. సో దేవుడు జతపరిచినది మనుషులు వేరుపరచారని చెప్పి ఈ సంగతులు మళ్ళీ ఇంటికి వచ్చి నేను అడిగినప్పుడు ఆయన ఏమనంటే, ఇప్పుడు భర్త భార్యను విచారించు, ఇంకోరు పెళ్లి చేసుకుని భార్య భర్తను ఇంకోరు విరిచేస్తూ అని వాక్యం సెలవు. సో మన జీవితాలు ఇది ఎలా పెంచుకోవాలంటే, మన భార్య భర్తల జీవితాలు కూడా ఎన్నో గొడవలు అవ్వచ్చండి. కానీ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు జతపరిచిన వాళ్ళు మనుషులు విడగొట్టదు. అంటే మనుషులు చిన్న డిస్టర్బెన్సెస్ చేయొచ్చు, మనుషులు అన్న మాటల వల్ల భార్య భర్తలు గొడవలు పడవచ్చు, అరుచుకోవచ్చు, తిట్టుకుని ఏదైనా విడిపోవాలన్నంత వరకు వెళ్ళొచ్చు. కానీ దేవుడు జతపరిచిన మనుషులుగా విడగొట్టాలి. అంటే మనుషులు ఏదో వచ్చి వాళ్ళ గురించి విడిపోద్దండి. మీ భార్య భర్తలుగా మరి మీకు ఏమైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూర్చుని ప్రార్థనాపూర్వకంగా కూర్చుని మరి సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకెళ్ళాలని మరి ప్రభు వాక్యం సెలవిస్తుంది. మరి అదేవిధంగా మరి ఎంత స్పష్టంగా రాశారు ప్రభు కూడా, ఆదిలో ఆదాము అవ్వను క్రియేట్ చేశాను. సో వాళ్ళిద్దరిని ఏక శరీరంగా ఉండమని చెప్పాను. అదే మీ అందరూ కూడా ఇప్పుడు భార్య భర్తలు అలానే ఉండండి, క్రీస్తులో ఒకటి ఉండి మరి ముందుకు సాగమని చెప్పి మరి యేసు వాక్యం సెలవిస్తుంది. మరి వాక్యం దేవుడు దీవించిన కాగా చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందరి మా తండ్రి గమనం మిక్కిలని వందన స్తోత్రాన్ని ప్రభావ. విడాకులు డైవర్స్ గురించి చాలా స్పష్టంగా రాశారు. మార్కు 11-12 వర్షాలు ఈ వర్షాల నుంచి ఏం నేర్చుకోవాలి, మీరే మాకు సహాయం తెచ్చేసి మీకే వందన. ఆది నుంచి అంతా కూడా మీరే తోడుని సహాయం తెచ్చేసి మీకే వందన తెలుపుకుంటూ ఏ పాటి వారం తండ్రి విధంగా నిలబడి నడిపిస్తున్నాం. మీకే వందన తోడుగా మీకు వందనది. కొత్త వారం కూడా మరి ఈ వర్షాల నుంచి మేము ధ్యానించుకుంటూ మిమ్మల్ని మహిమపరిచి మీ నామానికి మహిమగంతా చెల్లించుకుంటున్నాను. ఈ వాక్య ధ్యానంలో మీ తోడు నీడ దయచేమని కోరుకుంటూ చేయని ప్రార్థన సరే నేస్తున్నామని నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమె అందరికీ శలం. హ్యావ్ ఎ గ్రేట్ డే.